న్యాయాధిపతులు 1వ అధ్యాయం. యెహోషువ మృతి నొందిన తరువాత ఇశ్రాయేలీయులు కనానీయులతో యుద్ధము చేయుటకు తమలోనెవరు ముందుగా వారి మీదికి పోవలసినది యెహోవా తెలియజేయునట్లు ప్రార్థన చేయగా, యెహోవా ఆ దేశమును యూదా వంశస్థులకిచ్చియున్నాను, వారు పోవలనని సెలవిచ్చెను. అప్పుడు యూదా వంశస్థులు తమ సహోదరులైన షిమియోనీయులతో, మనము కనానీయులతో యుద్ధము చేయుటకు మా వంతులోనికి మాతో కూడా రండి, మేమును మీతో కూడా మీ వంతులోనికి వచ్చేదమని చెప్పగా, షిమియోనీయులు వారితో కూడా పోయిరి. కనానీయుల మీదికి యూదా వంశస్థులు పోయినప్పుడు యెహోవా కనానీయులను పెరిజ్జీయులను వారికి అప్పగించెను. గనుక వారు బెజకులో 10,000 మంది మనుషులను హతము చేసిరి. వారు బెజకులో అదోనీ బెజకును చూచి వానితో యుద్ధము చేసి కనానీయులను పెరిజ్జీలను హతము చేసిరి. అదోనీ బెజకు పారిపోగా వారు అతని తరిమి పట్టుకొని అతని కాలు చేతుల బొట్టన వ్రేళ్లను కోసివేసిరి. అప్పుడు అదోనీ బెజకు తమ కాళ్ళు చేతుల బొటన వ్రేళ్ళు కోయబడిన 70 మంది రాజులు నా భోజనపు బల్ల క్రింద ముక్కలు ఏరుకొనుచుండిరి. నేను చేసినట్లే దేవుడు నాకు ప్రతిఫలం ఇచ్చెననెను. వారు యెరూషలేమునకు అతన్ని తోడుకొని రాగా అతడు అక్కడ చనిపోయెను. యూదా వంశస్థులు యెరూషలేము మీదికి యుద్ధము చేసి దాన్ని పట్టుకొని కొల్లబెట్టి ఆ పట్టణమును కాల్చివేసిరి. తర్వాత యూదా వంశస్థులు మన్యముల యందును దక్షిణ దేశమందును లోయ యందును నివసించిన కనానీయులతో యుద్ధము చేయుటకు పోయిరి. మరియు యూదా వంశస్థులు హెబ్రోనులో నివసించిన కనానీయుల మీదికి పోయి షేషయిని, అహీమానును, తల్మయిని హతము చేసిరి. ఆ హెబ్రోను పేరు కిరియతర్బా. అక్కడ నుండి వారు దెబీరు నివాసుల మీదికి పోయిరి. పూర్వము దెబీరు పేరు కిరియత్సేఫెరు. కాలేబు కిరియత్సేఫెరును పట్టుకొని కొల్లబెట్టువానికి నా కుమార్తె అయిన అక్సాను ఇచ్చి పెళ్లి చేసేదనని చెప్పగా, కాలేబు తమ్ముడైన కనజు కుమారుడగు ఒత్నీయేలు దాన్ని పట్టుకొనెను. గనుక కాలేబు తన కుమార్తె అయిన అక్సాను అతనికిచ్చి పెళ్లి చేసెను. ఆమె తన పెనిమిటి ఇంట ప్రవేశించినప్పుడు తన తండ్రిని ఒక పొలము అడుగుటకు అతనిని ప్రేరేపించెను. ఆమె గాడిదను దిగగా, కాలేబు నీకేమి కావాలని అడిగెను. అందుకు ఆమె, దీవెన దయచేయము, నాకు దక్షిణ భూమి ఇచ్చి ఉన్నావు, నీటి మడుగులను కూడా నాకు దయచేయమనెను. అప్పుడు కాలేబు ఆమెకు మెరక మడుగులను పల్లపు మడుగులను ఇచ్చెను. మోషే మామ అయిన కేయిను కుమారులు యూదా వంశస్థులతో కూడా ఖర్జూర చెట్ల పట్టణములో నుండి అరాదు దక్షిణ దిక్కులోని యూదా అరణ్యమునకు వెళ్ళి అక్కడ చేరి ఆ జనముతో నివసించిరి. యూదా వంశస్థులు తమ సహోదరులైన షిమియోనీలతో కూడా పోయి జెఫతులో నివసించిన కనానీయులను హతము చేసి పట్టణమును నిర్మూలము చేసి ఆ పట్టణమునకు హోర్మా నిర్మూలము అను పేరు పెట్టిరి. యూదా వంశస్థులు గాజాను దాని ప్రదేశమును, అష్కెలోనును దాని ప్రదేశమును, ఎక్రోనును దాని ప్రదేశమును పట్టుకొనిరి. యెహోవా యూదా వంశస్థులకు తోడై ఉన్నందున వారు మన్యదేశమును స్వాధీనపరచుకొనిరి. అయితే మైదానమందు నివసించి వారికి ఇనుపరథములు ఉన్నందున వారిని వెళ్ళగొట్టలేకపోయిరి. మోషే చెప్పినట్లు వారు కాలేబుకు హెబ్రోనునియగా అతడు 3 అనాకీయులను అక్కడ నుండి పారదోలి దానిని స్వాధీనపరచుకొనెను. యెరూషలేములో నివసించు యెబూసీయులను బెన్యామీనీయులు వెళ్ళగొట్టలేదు. యెబూసీయులు బెన్యామీనీయులతో కూడా నేటి వరకు యెరూషలేములో నివసించుచున్నారు. యోసేపు ఇంటి వారు బేతేలుకు వెళ్ళినప్పుడు యెహోవా వారికి తోడై ఉండెను. పూర్వము లూజనబడిన బేతేలును వేగు చూచుటకు యోసేపు ఇంటి వారు దూతలను పంపగా, ఆ వేగుల వారు ఆ పట్టణము నుండి ఒకడు వచ్చుట చూచి, నీవు దయచేసి ఈ పట్టణంలోనికి వెళ్ళు త్రోవను మాకు చూపిన ఎడల మేము మీకు ఉపకారము చేసేదమని చెప్పిరి. అతడు పట్టణంలోనికి పోవు త్రోవను వారికి చూపగా వారు ఆ పట్టణమును కత్తివాత హతము చేసిరి. గాని ఆ మనుషుని వాని కుటుంబీకులనందరినీ పోనిచ్చిరి. ఆ మనుషుడు హిత్తీయుల దేశమునకు వెళ్ళి ఒక పట్టణమును కట్టించి దానికి లూజు అను పేరు పెట్టెను. నేటి వరకు దానికి అదే పేరు. మనష్షీలు బేత్షెయానును దాని పల్లెలను, తయినాకును దాని పల్లెలను, దోరు నివాసులను దోరు పల్లెలను, ఇబ్లెయామును దాని పల్లెలను, మెగిద్దో నివాసులను మెగిద్దో పల్లెలను స్వాధీనపరచుకొనలేదు. ఏలయనగా కనానీయులు ఆ దేశంలో నివసింపవలనని గట్టి పట్టు పెట్టి ఉండిరి. ఇశ్రాయేలీయులు బలవంతులైన తరువాత వారు కనానీయుల చేత వెట్టి పనులు చేయించుకొనిరి, కానీ వారిని బొత్తిగా వెళ్ళగొట్టలేదు. ఎఫ్రాయిమీయులు గెజెరులో నివసించిన కనానీయులను వెళ్ళగొట్టలేదు. గెజెరులో కనానీయులు వారి మధ్యను నివసించిరి. జబూలూనీయులు కిత్రోను నివాసులను నహలోలు నివాసులను వెళ్ళగొట్టలేదు. కనానీయులు వారి మధ్య నివసించి వారికి వెట్టి పనులు చేయువారైరి. ఆషేరీయులు అక్కో నివాసులను, సీదోను నివాసులను, అహ్లాబు వారిని, అగ్జీబు వారిని, హెల్బా వారిని,
ఆఫెక్కు వారిని, రెహోబు వారిని, ఆషేరీయులు దేశ నివాసులైన కనానీయులను వెళ్ళగొట్టక వారి మధ్య నివసించిరి. నఫ్తాలీయులు బేత్షెమెషు వారిని, బేతనాతు వారిని వెళ్ళగొట్టలేదు గాని బేత్షెమెషు నివాసుల చేతను, బేతనాతు నివాసుల చేతను వెట్టి పనులు చేయించుకొనిరి. అమోరీయులు దానీయులను పల్లపు దేశమునకు దిగనీయక మన్యమునకు వారిని వెళ్ళగొట్టిరి. అమోరీయులు అయ్యాలోను నందలి హెరసు కొండలోను షేల్బీములోను నివసింపవలనని గట్టిపట్టు పెట్టి ఉండగా యోసేపు ఇంటి వారు బలవంతులై వారి చేత వెట్టి పనులు చేయించుకొనిరి. అమోరీయుల సరిహద్దు అక్రబ్బీము మొదలుకొని అస్సెలా వరకు వ్యాపించెను.